కాబట్టి దయచేసి మహిళలు మీరు కూడా తాగే భర్తలు ఉంటే మార్నింగ్ అడగండి. తాగుడు బంద్ చేయించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి. కొంచెమన్నా మారేటట్టు చూసుకోండి మహిళలకు సంబంధించి. ఇంకా ఈ వేధింపులు, ఇప్పుడు ఏదన్నా బయట పోతుంటే అమ్మాయిని ఎవరైనా యుక్త వయసులో ఉన్న అమ్మాయి కానీ లేకపోతే స్త్రీ ఎవరైనా కానీ ఈవిటీసింగ్ చేసినట్టుంటే చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది. మహిళలకు సంబంధించి చాలా కఠినంగా ఉన్నాయి చట్టాలు. ఇబ్బంది పడతారు. యూత్ ఎవరున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మహిళల జోలికి అన్నెసెసరీగా పోవద్దు. ఈవిటీసింగ్ జరిగినట్టుంటే ఇమీడియట్ ఫస్ట్ మీ పేరెంట్స్కి చెప్పండి, పోలీస్ స్టేషన్ తీసుకురండి. మీరు అట్లే వదిలేసారు అనుకో ఇంకో వాళ్ళని చేస్తారు, అలవాటు అవుతుంది. ఒక విలేజ్లో ఒకసారి అట్లా చెప్పినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ వాడు చేయకుండా ఉంటాడు. కాబట్టి ఈవిటీజింగ్ కూడా ఎవ్వరు చేయకుండా చూసుకోవాలి. మాకెందుకులే జరిగింది ఏదో ఊరుకుంటాం. మీకు జరగడం ఓకే, మీకు నష్టం అవుతుంది, ఇంకా వేరే వాళ్ళకి అది అవకాశాన్ని తీసుకొని వేరే వాళ్ళకు కూడా చేస్తాడు. దయచేసి దృష్టిలో ఉంచుకోండి. ఆ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం, తప్పకుండా వస్తాం. మంచి విషయాలు ఏవైనా కూడా స్పందిస్తాం, ఇమీడియట్గా వస్తాం. మేము రావనట్లేదు. గ్రామంలో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం మన ఏరియా అంటే కొత్త వాళ్ళు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కొంచెం మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉంటుంది మనకు. దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. మన దగ్గర కాకపోవచ్చు కానీ ఇప్పుడు హైవేకి ఉన్నాయి కదా, టౌన్లలో జరుగుతున్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, మీరు వచ్చేటప్పుడు ఎవరైనా ఒక నలుగురిని అడిగిందనుకో ఇబ్బంది లేవని తెలిసిపోతుంది. అబ్బా వీళ్ళు అలర్ట్ ఉన్నారని. అడుగుమంటే కొత్తోడు కనబడగానే కొట్టుడు కాదు, అడగండి. ఎవరు ఏం కావాలి, ఎందుకు వచ్చినావు అడగండి. అడిగితే ఏమవుతుంది? ఇప్పుడు మీరు మీ ఊళ్ళోకి ఎవరో ఇద్దరు మోటార్ సైకిల్ వేసుకొని మధ్యాహ్నం మీరు అంతా పనికి వెళ్ళినప్పుడు షాప్లో ఎవరో లేడీస్ ఉన్నారు లేకపోతే ముసలి ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినా అనుకో, రోడ్డు మీద పోయేటోళ్ళు ఒక నలుగురు ఎవరు మీద ఎందుకు వచ్చినావు అని అడిగితే ఏమవుతుంది? అరే వీళ్ళు అలా ఎంత అవుతాయి? మనిషికో 1000-2000 వేసుకుంటే అయిపోయింది. ఒక ఇంట్లో దొంగతనం జరిగితే మొన్న జరిగింది, అక్కడ 1,00,000 రూపాయలు పోయినాయి. తలగొట్టుకుంటుండే లాభోదివో. ఏమైందయా? 1,00,000 రూపాయలు పోయినాయి సార్. రోడ్డు పక్కకే ఉంది. మరి సీసీ కెమెరాలు పెట్టవచ్చు కదా, ఒక 5,000 పెట్టి. ఏం లేదు. ఒక కాలనీ ఉందనుకో, మనిషికి 1000 ఒక 2,000 వేసుకొని ఒక 10,000 జమ చేసుకొని మీ కాలనీకి ఎంట్రన్స్లో అటు ఇటు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటుంది, ఎంత సెక్యూర్గా ఉంటుంది. ఉంటుందా ఉండదా? కాబట్టి దయచేసి సీసీ కెమెరాలు పెట్టుకోండి. సీసీ కెమెరాలు పెట్టుకుంటే మన గురించే, ఎవరో వస్తారు పెడతారు అన్నది కాదు. పోలీసుల తరఫున మా సాయం మేము చేస్తాం కాబట్టి తప్పకుండా మీరు పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ బైకుల మీద, బైకులు నేను మొన్న కంటిన్యూ ఒక 2-3 రోజులు చెక్ చేసినాను. హైవే రోడ్కు, తర్వాత ఇక్కడ మీ కోటపల్లి ముందు పోలీస్ స్టేషన్ ముందు కూడా పెట్టి చెక్ చేయించినాను. ఎందుకు కొనుక్కోవాలంటే సార్ చాలా ఇబ్బంది సార్, నేను గరీబోని సార్, బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఎంతనా హెల్మెట్కి ఎంత? ఒక 600. నా దగ్గర వెళ్తలేవు సార్. 3 రోజులు పడితే ఇక సర్పంచులు అంటే నేను ఇక్కడ సందర్భం కాబట్టి వాస్తవం చెప్తున్నాను, మీరేం బాధపడాల్సిన పనేం లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. సర్పంచులు కూడా నువ్వు సర్పంచ్, నువ్వు చెప్పాలి కదా, నువ్వు పెట్టుకున్నావు, నువ్వు పెట్టుకుంటే మీ ఊరోళ్ళు పెట్టుకుంటారా? అబ్బా సార్ లేదు సార్, అర్జెంట్ పోతున్నా సార్. ఏం పనికే? కిరాణా షాప్కి పోతున్నా సార్, మంచిర్యాల మన చెన్నూరు. ఇంకోటి ఎక్కడ పోతున్నావు? అర్జెంట్ సార్, పెళ్ళికి పోతున్నా సార్. నేను 2 రోజులు పెట్టుకున్నా. నిన్న ఒక అతను పడ్డాడు తాగి, సూపాక ఎవరు పిన్నారం విలేజ్ అతను, నిన్న వాడు తాగి పడితే మంచిర్యాల హాస్పిటల్ తీసుకుపోయినా, అక్కడ నుండి కరీంనగర్ రెఫర్ చేసి ఉన్నాడు. బతుకుతోటది లేదో తెలియదు. దాని కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు 1,00,000 రూపాయలకు ఎక్కువ అవుతుంది. 1,00,000 రూపాయలకు ఎక్కువ అవుతుంది. 600 పెట్టి హెల్మెట్ కొనుక్కొని పెట్టుకోమంటే, అబ్బా సార్ బాగా గరీబోని సార్, ఇబ్బంది అయింది సార్ నాకు హెల్మెట్ పెట్టుకుంటే. ఇప్పుడు ఏంది పరిస్థితి? నువ్వు 1,00,000 రూపాయలు పెట్టినా బతుకో తెలియదు. నీ భార్య పిల్లలు ఏం కావాలి చెప్పాలా? పోలీసు రోజు మీ వెంబడి చెప్పాలా? అది మీ జాగ్రత్త గురించి అని మేము ఇంతగా చెప్తే మీకు అవగాహన లేకపోతే మేము ఏం చేస్తాం? పోలీసులు చూస్తే ఇంకా కొంతమంది మేధావులు ఆడ హెల్మెట్ కొంటాడు.